నిన్న ఈరోజు ఈ 2 days ప్రోగ్రామ్ కూడా ఐసీటీ టూల్స్ మీద మనకు ఎస్ఆర్బీసీ ఇచ్చిన ట్రైనింగ్ మనకు ఎంతో స్కూల్లో ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. డే బై డే స్కూలింగ్ సిస్టమ్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మొత్తం కూడా స్మార్ట్ సిస్టమ్గా మారుతుంది. సో క్లాస్ టీచర్, ఒక టీచర్ అనే పర్సన్ ఎట్లా అంటే టీచర్ అనే వ్యక్తి డైలీ ఒక స్టూడెంట్గానే ఉండాలి. కానీ నవే డేస్ ఇప్పుడు ప్రజెంట్ మారుతున్న ఈ కాలానికైతే ఒక స్మార్ట్ టీచర్గా కావడం అయితే కంపల్సరీ అని మాత్రం తప్పకుండా మనము ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్లో పిల్లలు కూడా చాలా అప్డేట్గా ఉన్నారు. స్కూలింగ్కి రాకముందే వాళ్ళ చేతిలో ట్యాబ్స్ ఉంటున్నాయి, మొబైల్స్ ఉంటున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి యాప్స్ గురించి. స్కూల్లోకి వచ్చినాక వాళ్ళకంటే తక్కువ నాలెడ్జ్ ఉంటున్న టీచర్స్ ఉంటున్నారని కొన్ని వాస్తవాలు కూడా చెప్తున్నాయి. సో మనం చాలా అప్డేట్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ని అంటే వాళ్ళు ఏ టైంలో అయితే ఉన్నారో స్మార్ట్ సిస్టంలో ఆ టైంలో వెళ్ళిపోవడానికి మనం అప్డేట్ కావాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీ ఉంది. సో టీచర్ అనేవాళ్ళు రిటైర్మెంటా, ఆఫ్టర్ రిటైర్మెంటా, బిఫోర్ అనేది కాకుండా ఎప్పుడైనా టీచర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిదీ కూడా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. నా వరకు వస్తే, నా పర్సనల్గా వస్తే మాత్రం నేను అంటే ఈరోజు మనకి గూగుల్ స్లైడ్స్, ఫార్మ్స్, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ ప్లస్ లూమీ, HYP లూమీ ఇన్స్టాలేషన్ గురించి, వాటిలో ఉన్న ప్రజెంటేషన్ అంటే వాటిలో ఉన్న టూల్స్ గురించి చెప్పిండు. అంటే మనకి 2 days టైం అనేది అవి నేర్చుకోవడానికి సరిపోదు. జస్ట్ ఇది ఇంట్రడక్టరీ పార్ట్ అని అనుకుంటే, మనము నేర్చుకోవాలి అనుకుంటే నంబర్ ఆఫ్ డేస్ అయితే మన ముందు ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 days ప్రోగ్రామ్ని ఒక లైన్గా తీసుకొని మనం పేరాగ్రాఫ్లుగా ప్రిపేర్ అవ్వాలని, నెక్స్ట్ మన పిల్లలు కూడా అప్డేట్ అయ్యి మనము వాళ్ళకి క్లాస్ రూమ్ అనేది స్మార్ట్ క్లాస్ రూమ్గా మనం వాళ్ళ ముందుకు తీసుకురావాలని. స్టార్టింగ్ అనేది అందరికీ ట్రబుల్గానే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా మనము బెటర్ అయిపోతాం. పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అయిపోతారు. మన గవర్నమెంట్ స్కూల్స్ అనేవి స్ట్రెంథన్ అయిపోతే పిల్లలు కూడా పెరుగుతారు. మనకి ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ సిస్టంలో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది అనేక రకాలుగా లాభాలుగా ఉంది. సో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఈ రకంగా ఈ స్మార్ట్ సిస్టమ్ని తీసుకురావడం, టీచర్లను స్మార్ట్ సిస్టమ్ వైపు ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము. సో నేనైతే గవర్నమెంట్కి ప్లస్ ఈరోజు ఎస్ఆర్పీలుగా 2 daysగా యాక్ట్ చేసిన మనకు ఎంతో చెప్పిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ గట్టు రాధిక, గవర్నమెంట్ PHD గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.